హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం వేసుకోకుండా పక్కన పడేసిన డ్రెస్తో కిచెన్ డ్రెస్ని మనకి నెక్ కవర్ అయ్యే విధంగా ఫుల్గా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ విధంగా కనుక చేసుకుంటే మనకి ఆయిల్ పడినా కూడా మనకి నెక్ దగ్గర పడకుండా ఉంటుంది. సో అందుకోసం ఈ విధంగా నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. ఇక్కడ నేను ఒక వేసుకోకుండా పక్కన వేసిన ఒక పాత డ్రెస్ని తీసుకొని ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర నుంచి కటింగ్ అయితే కటింగ్ చేసుకుంటున్నాను. 2 సైడ్స్ ఫస్ట్ ఈ షోల్డర్ దగ్గర జాయింట్స్ అనేవి కట్ చేసుకుంటున్నాను. ఇలా కటింగ్ చేసేసిన తర్వాత ఈ డ్రెస్ని సీదా నుంచి లోపలికి ఉల్టా సైడ్ తిప్పేసుకుంటున్నాను లోపల వైపు. ఆ తర్వాత ఈ డ్రెస్ని సమానంగా చేసేసి ఫస్ట్ హ్యాండ్స్ని తీసేయాలి. మనకి హ్యాండ్స్ జాయింట్ దగ్గర నుంచి ఆ జాయింట్తో సహా మనం ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి 2 హ్యాండ్స్ని కూడా. ఆ తర్వాత మనకి ఇక్కడ సైడ్ జాయింట్స్ ఉంటుంది కదా, డ్రెస్ యొక్క సైడ్ జాయింట్స్, ఈ జాయింట్స్ని కూడా మనకి కుట్టుతో సహా కటింగ్ అనేది చేసేసుకోవాలి. జాయింట్ అనేది ఏమీ లోపల మనకి కనిపించకుండా కటింగ్ చేసుకుంటే మనకి ఇది నీట్గా వచ్చేస్తుంది మనకి కిచెన్ డ్రెస్ అనేది. ఈ డ్రెస్ వేసుకోవట్లేదు, పాత డ్రెస్ అనమాట, కొంచెం ముడతలుగా ఉంది. ఆ ముడతలన్నీ కూడా సరి చేసుకొని మనకి ఈ క్లాత్ అనేది కొంచెం స్ట్రైట్గా ఉండేటట్టు మనం ఈ సైడ్ కుట్టుని నీట్గా కట్ చేసుకోవాలి. మనకి ఈ క్లాత్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా 2 సైడ్స్ నీట్గా కట్ చేసుకోవాలి. 2 సైడ్స్ జాయింట్స్ కట్ చేసిన తర్వాత మనం ఈ ముందు భాగాన్ని అలాగే వెనకల భాగాన్ని కూడా సపరేట్ ఈ విధంగా చేసేసుకోవాలి. ఇక్కడ మనం ఈ విధంగా అయితే నేను సపరేట్ చేసుకున్నాను. దీనితో నేను 2 కిచెన్ డ్రెస్సులని కుట్టుకుంటున్నాను కాబట్టి కింద ఏం కట్ చేయట్లేదు. కింద అయితే మనకి ఆల్రెడీ కుట్టు వేసింది కాబట్టి దానిని అలాగే ఉంచేస్తాను. ఈ నెక్కుని కూడా ఏం కట్ చేయట్లేదు, ఈ నెక్కుని కూడా అలాగే ఉంచేస్తున్నాను. ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర లోపల జాయింట్ అనేది ఉంది కదా కుట్టు, ఆ కుట్టుని నేను నీట్గా కట్ చేసుకుంటున్నాను 2 సైడ్స్ కూడా. ఈ విధంగా కట్ చేసేసిన తర్వాత మనం దీనిని పక్కకు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనకి హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, ఈ హ్యాండ్స్ కుట్టు జాయింట్ని కూడా ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. ఈ ఖర్చు అనేది మనకి లోపల లేకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే సైడ్ జాయింట్ ఉంది కదా, ఈ సైడ్ జాయింట్ని కూడా మనం ఈ హ్యాండ్స్ 2 హ్యాండ్స్ని కట్టింగ్ అనేది చేసుకోవాలి. చుట్టూ కూడా కింద మనకి ఫోల్డ్ చేసి కుట్టింది, అలాగే మనకి సైడ్ జాయింట్ ఉంది కదా అది కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా వచ్చేస్తుంది. ఒకవైపు కొంచెం వెడల్పుగా, అలాగే పైన వైపు కొంచెం వెడల్పు తక్కువగా వస్తుంది. ఈ విధంగా మనం ఫ్రంట్ వైపు దీనిని ఈ విధంగా కుట్టుకోవడం కోసం కట్ చేసుకున్నాను. మనకి సెల్ ఫోన్స్ కానీ లేకపోతే గరిటెలు ఏమైనా పెట్టుకోవడం కోసం ఈ విధంగా స్టిచ్చింగ్ కోసం ముందే కట్ చేసుకుంటున్నాను 2 కిచెన్ డ్రెస్సులకి. ఇప్పుడైతే మనం ఇక్కడ కొంచెం క్రాస్ వచ్చిందని ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం దీనికి ఫస్ట్ చుట్టూ కూడా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇది మనకి ఫ్రంట్ వైపు కాకుండా లోపల వైపు ఉండే విధంగా మనం దీనిని ఒక 1/2 ఇంచు లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ముడతలేమి లేకుండా నీట్గా కొంచెం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ చివరికి రాగానే కొంచెం ఈ క్లాత్ని చివరి నుంచి లోపలికి ఫోల్డింగ్ అనేది ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసేసి మనం కుట్టు అనేది వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఈ విధంగా తిప్పేసుకొని ఇటు సైడ్ కూడా ఫోల్డింగ్ కూడా చుట్టూ మనకి రౌండ్గా దీనిని ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా నేను 2 కిచెన్ డ్రెస్సులకి తీసుకున్నాను కదా, ఈ రెండింటిని కూడా సేమ్ ఇక్కడ మీకు చూపించిన విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి నీట్గా. ఫస్ట్ అయితే వీటిని ఇలా ముందే మనం ఫోల్డింగ్ కనుక చేసుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా నేను రెండింటిని కూడా కుట్టి పక్కన పెట్టేసుకున్నాను వీటిని. ఇప్పుడు మనం ఫస్ట్ కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని ఇప్పుడు మనం తీసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఒకదానికి ఈ విధంగా ముందైతే కుట్టేశాను. ఇక్కడ మనకి ఒక డ్రెస్కి అయితే మధ్యలో ఈ విధంగా జాయింట్ చేసుకున్నాం కదా, మనకి షోల్డర్ దగ్గర నుంచి ఇక చంక దగ్గర కొంచెం లోపలికి క్రాస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ క్రాస్ని మనం 2 సైడ్స్ స్ట్రైట్గా ఉండే విధంగా కట్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి కింది వరకు ఈ విధంగా. ఇది మనం ఈ 2 డ్రెస్సులకి ముందే కట్ చేసుకోవాలి. నేను ఒక డ్రెస్కి కట్ చేసుకున్నాను, ఇక్కడ ఇంకో డ్రెస్కి కట్ చేసుకోలేదు. ఇక్కడ దీనికి కూడా లాస్ట్లో నేను కుట్టిన తర్వాత దీని లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టు అనేది వేసుకున్నాను. అది మొత్తం కుట్టిన తర్వాత చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ మనం దీనిని లోపలికి ఈ విధంగా మనం ఈ ఖర్చు అనేది కనిపించకుండా ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసుకొని సన్నగా కుట్టు అనేది వేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి.
ఆ తర్వాత మనం ఇక్కడ ఇటు సైడ్ కూడా మనం చుట్టూ కూడా ఈ విధంగా మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. కింద ఆల్రెడీ కుట్టింది ఉంది కాబట్టి మనం ఎక్కడైతే కట్ చేసుకున్నామో ఆ సైడ్స్ మనం ఈ విధంగా నీట్గా మనం ఈ ఖర్చు లోపల కట్ చేసిన ఖర్చు అనేది కనిపించకుండా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు అయితే వేసుకుంటున్నాను. చుట్టూ కూడా రెండిటికి ఈ విధంగా కుట్టేసుకోవాలి. 2 డ్రెస్సులకి ఈ విధంగా 2 డ్రెస్సులకి కూడా మనం కుట్టు అనేది ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర నుంచి చంక లోపలికి ఈ విధంగా డౌన్ అనేది ఉంటుంది కదా. ఈ డ్రెస్కి అయితే నేను తీసుకోలేదు. ఇక్కడ నేను లాస్ట్లో దీనిని లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకుంటున్నాను. దానికి ఇక్కడ నేను ఒక డ్రెస్కి అయితే కట్ చేసుకున్నాను, ఇంకో డ్రెస్కి కట్ చేసుకోలేదు, అలాగే ఉంచేసుకున్నాను. దీని ఇంకో వైపు కూడా మనం సేమ్ ఇందాక వేసుకున్నట్టు కుట్టు అనేది వేసుకోవాలి. ఇటు సైడ్ కూడా కుట్టంతా వేసిన తర్వాత మనకి షోల్డర్ దగ్గర ఈ విధంగా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఈ డ్రెస్ని ఫ్రంట్ వైపుకి తిప్పేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనం నెక్ దగ్గర నుంచి లోపలికి మనకి అది జేబు అనేది కుట్టుకోవాలి కదా. మనకి గరిటెలు లేదా ఫోన్ పెట్టుకోవడం కోసం ఇక్కడ మనకి 10 ఇంచుల దగ్గరికి నెక్ దగ్గర నుంచి కింద 10 ఇంచుల దగ్గరికి, అలాగే కింద మనం ఈ విధంగా పెట్టేసుకోవాలి. 10 ఇంచుల దగ్గర నుంచి కిందికి ఈ విధంగా ఈ జేబు అనేది మనకి మధ్యలో ఉండేటట్టుగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని మనం దీనిపైనకించి సన్నగా కుట్టు అనేది వేసుకోవాలి చివరి నుంచి. ఇక్కడ మీకు సమానంగా రావాలి అనుకుంటే కొంచెం మార్కర్తోని ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. మార్కింగ్ చేసుకున్నాక మనం ఇక్కడ దీనిని ఈ చివరి భాగం నుంచి ఫస్ట్ అయితే ఇక్కడ కుట్టు వేసేసుకుంటున్నాను. చివరి నుంచి మనం దీనిపైనకించి చివరి నుంచి ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. పైన మనకి ఓపెన్ ఉండేటట్టు పెట్టుకోండి. ఇక్కడ మనకి సైడ్ కుట్టు ఈ విధంగా వేసేసుకోవాలి. ఆ తర్వాత మనం మెల్లిగా దీనిని తీసేసి ఇంకో వైపు కూడా కుట్టేసుకోవాలి. ఇక్కడ చివరికి డబల్ కుట్టు అనేది వేసుకుంటే మనకి గట్టిగా ఉంటుంది ఊడకుండా. ఈ జేబు అనేది మనకి 4 వైపులా సమానంగా ఉండాలి అనుకుంటే అలా అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫోన్ పెట్టుకోవచ్చు అనే థాట్ తోటి కింద కొంచెం వెడల్పుగా పైన కొంచెం వెడల్పు తక్కువ ఉండేటట్టుగా ఈ విధంగా మనం మధ్యలోకి ఉండే విధంగా చూసుకొని పెట్టుకున్నాను. మనకి కింద మధ్యలోకి ఉండే విధంగా పెట్టేసుకొని ఈ విధంగా మనం కుట్టు అనేది వేసేసుకోవాలి. చుట్టూ కూడా ఈ విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి. మనం ఆల్రెడీ దీనికి ఫోల్డింగ్ చేసుకున్నాం కాబట్టి ఈజీగా మనం ఈ విధంగా పెట్టేసుకొని కుట్టేయచ్చు. ఈ విధంగా మనం 2 డ్రెస్సులకి ఈ జేబు అనేది వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఒక డ్రెస్కి వేసుకున్నాము, దీనికి కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ నేను ఒక డ్రెస్కి వేసుకోవడమే చూపిస్తున్నాను. ఈ విధంగా మనం రెడీ చేసుకుంటే మనకి జేబు అనేది రెడీ అయిపోతుంది. మనం ఇక్కడ మనకి కట్టుకోవడానికి 2 తాళ్ళు అనేవి కావాలి కదా, డోరీలు అనేవి. ఆ డోరీలు అనేవి ఈ విధంగా మనం ఒక క్లాత్ని ఫస్ట్ లోపలికి ఈ విధంగా 2 సైడ్స్ మలిచేసుకోవాలి. ఆ తర్వాత మనం మరొక ఫోల్డింగ్ ఈ విధంగా మలిచేసుకొని దీనిపైనకించి కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా మనం కుట్టేసుకొని ఈ డోరీలని రెడీ చేసుకోవాలి. ఈ డోరీలో కొంచెం మనకి మెడ చుట్టూ కట్టుకునే విధంగా కొంచెం పొడుగ్గా ఉండేటట్టు సైజ్ చూసి కుట్టేసుకోండి. ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత మధ్యలో 2 సమానంగా ఉండేటట్టు చూసుకొని మధ్యలోకించి కట్ చేసుకొని దీనిని ఈ విధంగా షోల్డర్ మధ్యలో పెట్టేసుకొని దీనిని జాయింట్ అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఈ నెక్ వరకు ఫుల్గా కవర్ చేసుకొని కుడుతున్నాను కాబట్టి ఈ విధంగా మనం షోల్డర్ దగ్గర జాయింట్ అనేది చేసుకుంటున్నాము. అలా కాకుండా మనం కిందికైనా చేసుకోవచ్చు. అది నేను తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కుదిరినప్పుడు ఆ డ్రెస్ని కూడా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి నీట్గా అనేది చూపిస్తాను. ఇప్పుడైతే మనం ఈ విధంగా 2 సైడ్స్ కూడా వీటిని షోల్డర్ మధ్యలోకి ఈ విధంగా జాయింట్ అనేది చేసుకుంటున్నాను. మనకి ఆయిల్ లాంటిది ఏమైనా పడినా కూడా మనకి నెక్ దగ్గర పడకుండా ఉంటుంది, బొబ్బలు ఏమి రాకుండా. ఇప్పుడు మనం ఈ జేబు అనేది కుట్టుకున్నాం కదా, ఈ జేబు అనేది ఇక్కడ మనకి ఈ చివరి దగ్గరికి పెట్టేసుకుంటున్నాను. ఈ జేబు కింద దగ్గరికి అంటే కింద ఈ డ్రెస్కి కొంచెం మధ్యలోకి ఉండే విధంగా మనకి నడుముల దగ్గరికి వచ్చే విధంగా చూసుకొని ఈ ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒక డోరీలని జాయింట్ అనేది చేసుకోవాలి. కొంచెం హైట్ ఉన్న వాళ్ళైతే మనకి చూసి జాయింట్ అనేది చేసుకోండి. నా సైజ్కి అయితే ఈ విధంగా నేను జాయింట్ అనేది చేసుకున్నాను. కొంచెం నేను హైట్ తక్కువ ఉంటాను కాబట్టి ఇక్కడ మీరు హైట్ని బట్టి మీకు నడుము మధ్యలోకి వచ్చే విధంగా చూసుకొని ఈ డోరీలని జాయింట్ అనేది చేసుకుంటే మనకి సరిపోతుంది. ఇక్కడ నేను ఒక డ్రెస్కి సైడ్కి మనకి చంక భాగంలో ఈ
క్రాస్ని అనేది కట్ చేసుకోలేదని చెప్పాను కదా, దానిని ఈ విధంగా స్ట్రెయిట్గా ఉండేటట్టు మనకి లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకున్నాను స్ట్రెయిట్గా. ఆ తర్వాత మనం ఈ చంక భాగంలో ఉన్న క్రాస్ని ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకుంటే మనకి ఇది డ్రెస్ అనేది స్ట్రెయిట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా మనకి చంక భాగం అనేది క్రాస్కి బయటికి రాకుండా నీట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా కట్ చేసుకొని మనం ఈ డ్రెస్ని వేసుకోవచ్చు. లోపలికి ఫోల్డింగ్ చేసుకున్నాక ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనకి స్ట్రెయిట్గా వచ్చేస్తుంది. ఇక్కడ నేను వేసుకొని డ్రెస్ చూపిస్తున్నాను చూడండి. మొత్తం కుట్టిన తర్వాత ఈ విధంగా నెక్ వరకు ఫుల్ కవరింగ్తో వచ్చేస్తుంది మనకి ఈ కిచెన్ డ్రెస్ అనేది. ఈ నెక్ దగ్గర ఈ విధంగా కట్టేసుకున్నాను. అలాగే మనకి నడుముల దగ్గర కూడా ఈ విధంగా కట్టేసుకుంటున్నాను. ఈ వీడియో చూసాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.